ఒక యాడ్ చూస్తా ఉన్నాం. ఆ యాడ్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా రావడం జరిగింది, ఇప్పుడు మళ్ళా చూస్తా ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్లో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం అంటూ చూస్తా ఉన్నాం కదా. ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు అందరూ కూడా పాల్గొన్నట్టు తెలుస్తా ఉంది. అదే విధంగా దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆహ్వానించిన వాళ్ళ మేనేజ్మెంట్ ఏదైతుందో ఆ మేనేజ్మెంట్ సంబంధించిన చూస్తా ఉన్నాం కదా. ఇది ఒక ప్రైవేట్ హాస్పిటల్, ఒక కార్పొరేట్ హాస్పిటల్. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి నేను ఒక విన్నవం చేయదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు వరంగల్ కి ఎందుకు వెళ్తా ఉన్నారు? మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వెళ్తా ఉన్నారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనుల సమీక్షకు వెళ్తా ఉన్నారా, లేదంటే వరంగల్లో మరొక అభివృద్ధి చెందే నగరంగా తీర్చిదానికి ప్రణాళికలు సిద్ధం చేయడానికి వెళ్తా ఉన్నారా అనేది ప్రజలకు తేల్చాలి. ఈ 6-7 నెలల్లో వైద్య శాఖ పైన కనీసం రివ్యూ చేయనటువంటి, అంటే కేవలం సైలెంట్ గా ఎవరు దామోదర రాజసింహ గారు సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ ఈరోజు వీళ్ళందరూ కూడా రాజకీయాల గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, పొంగులేటి కానీ, బట్టి కానీ, కోమటిరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి డబ్బు సంపాదించే యావలో పడ్డారు తప్ప వేరే వాళ్ళ డిపార్ట్మెంట్ల పైన దృష్టి పెట్టట్లేదు. కేవలం కాంగ్రెస్ లో ఒకే ఒక్కడు దామోదర రాజసింహ గారు మాత్రమే ఇది గత 6-7 నెలల నుంచి ఆరోగ్య శాఖ మీద పట్టు సంపాదించే దిశగా ఆయన పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఈరోజు పట్టు దొరికింది. సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తా ఉన్నారు. అలాంటి సమయంలో కార్పొరేట్ ఆసుపత్రుల పైన కూడా ఉక్కుపాదం మోపడం కూడా కార్యాచరణ సిద్ధం చేసుకున్న సమయంలో మీరు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో నిమ్స్ కానీ, నిమ్స్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో కావచ్చు, అదేవిధంగా గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, లేకపోతే జిల్లాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే 300 బెడ్ హాస్పిటల్స్ కావచ్చు, వీటన్నిటిపైన ఏదైనా సమీక్ష నిర్వహించి వాటిపైన దృష్టి పెట్టిరా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాను. ఉస్మానియాని డెవలప్ చేయరు, గాంధీని డెవలప్ చేయరు, కనీసం అక్కడ ఫెసిలిటీని అప్గ్రేడ్ చేయరు. కానీ ఈరోజు ఆ కార్పొరేట్ వైద్యాన్ని ప్రోత్సహించే విధంగా మెడికవర్ హాస్పిటల్ ను మీరు ప్రారంభించడం ఏదైతే ఉందో నిజంగా అంటే ఇండైరెక్ట్ గా ప్రైవేట్ కార్పొరేట్ విద్యను దోచుకునే విధంగా మీరు ప్రోత్సహిస్తున్నారు. పేదలకు సంబంధించినటువంటి అన్ని ఒంటి మీద ఉన్న బట్టలు కూడా గుంజుకోవడానికి ఈ కార్పొరేట్ ఆసుపత్రులు సిద్ధమైనవి. మరి వాటికి మీరందరూ కూడా అండదండలు చూపిస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు వేరే నాయకుడిగా పోతే ఎవరం కూడా తప్పు పట్టం, కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ప్రారంభించ జరుగుతా ఉందో దాన్ని మేమంతా కూడా తెలంగాణ సమాజం అంతా కూడా ఖండిస్తా ఉంది. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ యశోద కోసం, యశోద డెవలప్మెంట్ కోసం ఏ విధంగా పరితపించిండో మీరు కూడా ఈరోజు వైద్య మాఫియా, మెడికల్ మాఫియాను ప్రోత్సహించే విధంగా మీ యొక్క చర్యలు ఉన్నాయి. దయచేసి ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దు. ప్రోత్సహిస్తే కనుక మాలాంటి వాళ్ళ ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పేసి కూడా కాళోజీ టీవీ తరపున మీ హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం.